మోకరించి చేతులు జోడించి యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. మోకరించాలి, చేతులు జోడించాలి, యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. మరి సండే మాకు అనుగ్రహించావు నాయన, మీకు వందనాలు. మరి జనవరి మాసంలో 5th సండే, లాస్ట్ సండే. ఈ నెలంతా కూడా నువ్వు రాలేకపోయావేమో. నెక్స్ట్ మంత్ అంతా కూడా నేను మీ సంధిలోకి రావడానికి నాకు సహాయం చేయండి ప్రభా. నాకే బలహీనతలు అనారోగ్యాలు లేకుండా చేయను ఆయన. మిమ్మల్ని స్తుతించే జీవితం నాకు దయచేయండి ప్రభా అని యేసయ్యకి వందనాలు చెల్లిద్దాం. ఈ నెలంతా ఈ 5 సండేస్ సండే స్కూల్ జరిగించాడు ప్రభు. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురా, మీకు వందనాలు ఆయన. మీ కృపను బట్టి దయను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని, సహవాసం, దైవజనులను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన సకల ఏర్పాట్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన మీరు అనుగ్రహించి సండే స్కూల్ పరిచయం మీరు దీవించండి తండ్రి. అనేక మంది బిడ్డలు మీ సందులోకి వచ్చి మేలు పొందులకు సహాయం చేయండి. ఈ ఆయన మీరు తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా, గేమ్స్ ద్వారా మీరు మహిమ పొందారు. సమయంలో బిడ్డ నీ మాటలు వినిచుండగా ప్రతి వారిని దర్శించండి. మీ మాటకు లోబడి నీ మాట ప్రకారం జీవించడానికి వారిని మీరు సిద్ధపరచండి. బాల్య దినాల్లో నీ అందులో భయభక్తులు అనుగ్రహించి మహిమ పొందండి. ఈ సమయంలో ప్రత్యేకమైనదిగా అక్షయాన్ని ప్రభా నా తండ్రి నాయన పాపను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు ఇచ్చిన నాయన నూతన సంవత్సరం అనే కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అక్షయాన్ని దీవించండి, వారి తల్లిదండ్రులు దీవించి బిడ్డను దీవించండి. నూతన బలవుతున్న ఆరోగ్యం దయచే బాల్య దినాల్లో నీ గొప్ప రక్షణ భాగ్యం పొంది మీ బిడ్డ వర్ధులకు సహాయం చేయండి. విద్యావంతురాలు జ్ఞానవంతురాలుగా చేసి మహిమ పొందండి. తన యొక్క జీవితంలో అనేకమైన బర్త్డే చేసుకుని మహిమ పొందుటకు సిద్ధపరచండి. అవి నా జ్ఞాపం చేసుకుని తల్లిదండ్రులు దీవించండి. నీ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చే నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బట్టి మీరు స్థుతులు చెల్లిస్తున్నాం. నూతన ఆరోగ్యం దయచేయండి, ఇక్కడ భద్రపరచండి. బాల్య దినాల్లో నీ గొప్ప రక్షణ భాగ్యం తెచ్చే విద్యావంతురాలు జ్ఞానవంతురాలుగా చేసి తన యొక్క జీవితంలో అనేకమైన పుట్టుక దినాలు చేసుకుని మహిమ పొందుటకు సిద్ధపరచమని మీరు ఇచ్చిన ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయంలో బిడ్డలతో మాతో కూడా మీరే మాట్లాడి మహిమ